నాపైనే కుల వివక్ష అంటరానితనం బాను అనుభవంలోకి తెచ్చారు. రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఆవేదన. ఖర్గే ప్రసంగించిన చోట శుద్ధీకరణట. ఈ నెల 8న ఉత్తరాఖండ్ హల్ద్వీనిలోని రామ్లీలా గ్రౌండ్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశం అపవిత్రమైందని పోయిందంటూ బీజేపీ అనుబంధ వర్గాలు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఇది కాంగ్రెస్ బీజేపీల వర్గ పరస్పర విమర్శలకు దారితీసింది. ఖర్గే ప్రసంగించిన ప్రాంతాల్లో బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి. దీనిపై ఖర్గే గురువారం రాజ్యసభలో ఆవేదనతో ప్రసంగించారు. హల్ద్వానీలో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఒక కంఠరానితనం తాలూకు చేదు అనుభవాన్ని తాను చవి చూడాల్సినట్టు వచ్చిందని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దీన్ని రాజకీయం చేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. చాలా ఏళ్లుగా నేను పార్లమెంట్లో ఉన్నాను. ప్రస్తుతం రాజ్యసభలో, గతంలో దిగువ సభలో సభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడూ సానుభూతిని పొందడానికి ప్రయత్నించలేదు. నాది షెడ్యూల్ కులం, నేను దళితుడని చెప్పి సహాయం రక్షణ కల్పించాలని ఎన్నడూ అడగలేదు అని ఆయన రాజ్యసభలో పేర్కొనట. హల్ద్వానీలో నేను ప్రసంగించినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. నేను ఏ కులం, ఏ మతం అనే పేరును ప్రస్తావించలేదు. ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావించాను. కానీ నా ప్రసంగం పూర్తయిన తర్వాత మీరు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను అనుమానించడానికి ప్రయత్నించారు. అస్పృశ్యత తాలూకా బాధను మీరు అనుభవంలోకి తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి? రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షిస్తారు? నేను ప్రతిపక్ష నాయకుడని పోరాటం చేసే శక్తి ఉంది, పోరాడుతాను అని పేర్కొన్నారు. వేదికను శుద్ధి చేసిన వారిపై అంటరానితనం చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారట. కాగా అలాంటి చర్యలు బీజేపీ ఎంతమాత్రం ప్రోత్సహించదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారట. ఏదైతే నాపై కుల వివక్ష జరిగింది అంటూ కూడా ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకే ఒక కుల వివక్ష తప్పలేదు అంటూ కూడా ఆ పార్లమెంట్లో అతను ఆవేదన వ్యక్తం చేసినట. నిజంగా కుల వివక్ష అనేది నువ్వు ఒక మంత్రివైనా, ఒక ప్రధానమంత్రివైనా, లేకపోతే అంత రాష్ట్రపతికే కుల వివక్షత చెప్పట్లేదు. ఒక రాష్ట్రపతినే ఏదైతే అయోధ్య సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి అక్కడ చోటు దక్కలేదు కదా. అంత పెద్ద ఎత్తున మన ఇక్కడ రాష్ట్రపతి ఎవరు? ఈ దేశంలో ప్రధాన పౌరురాలు రాష్ట్రపతి. ఈ దేశంలో ప్రధాన పౌరుల తర్వాతనే ఈ రాష్ట్రంలో అధికారులు కావచ్చు పదవులు మొత్తం కూడా ఆమె చేతి కిందకే వస్తాయి. ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డప్పుడు లేకపోతే ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చినప్పుడు రాష్ట్రపతి చేతిలోనే ఈ దేశం ఉంటుంది. అప్పుడు ప్రధాని ఉండడు, ఏ ఒక్క పార్టీ ఉండదు, ఏ ఒక్క నాయకుడు కూడా కనిపించే పరిస్థితి ఉంటాయి. అటువంటి వ్యక్తినే ఈ దేశం అంటేనే రాష్ట్రపతి అంటే దేశం. ఈ దేశంలో మొదటి పౌరుడు రాష్ట్రపతి. ఈమెనే అయోధ్యకు అనుమానించలేదు. దీనికి సంబంధించి అయోధ్యకి తనని అనుమతించలేదు. ఏదైతే అయోధ్యలో ఉన్నటువంటి ఆ రామ మందిరానికి తినను అనుమతించాలని చెప్పి పెద్ద ఎత్తున అప్పుడు చర్చ నడిచింది. ఒక రాష్ట్రపతి వ్యక్తిని, అంటే దళితురాలు కాబట్టే, ఈమెను ఒక ఎస్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టే కావాలని అక్కడికి అనుమతించలేదా అంటూ కూడా రకరకాల వార్తలు జరిగినాయి. అంత పెద్ద రాష్ట్రపతికి అవమానం తప్పలేదు. మీరు ఎంత సార్ నిజంగా ఒక రాష్ట్రపతి ప్లేస్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్రపతి వరకు ఎవరికి కూడా ఈ దళితులు అని చెప్పి అంటే చాలు కుల వివక్షత పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పటికీ అంటరానితనం, అస్పృశ్యత ఇంకా కొనసాగుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే దీనికి సంబంధించి ఉత్తరాఖండ్లో ఒక హల్ద్వానీలో ఒక ప్రసంగం చేసినట. ఒక భారీ బహిరంగ సభ ఉంటే అక్కడ ప్రసంగించినట. ఆ ప్రసంగంలో దాదాపు చాలామంది కూడా వేలాది మంది, లక్షలాది మంది అక్కడ వినడానికి వచ్చిరట. కానీ ఎప్పుడు ఈ ప్రసంగంలో నా కులం ఏంటి, నా మతం ఏంటి అని చెప్పేసి నేను ఎవరికి కూడా మాట్లాడలేదు. ఎప్పుడు కూడా నా కులాన్ని ప్రస్తావించుకోలేదు. ఎప్పుడు నేను దళితుడిని అని చెప్పేసి ఎప్పుడు నా దళితులకు మాకే హక్కులు ఉంటాయి, లేకపోతే దళితులు అని చెప్పేసి ఎప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, లేకపోతే ఎవరిపైన ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం ఎప్పుడు చేయలేదు. ఇప్పటికీ నేను కొన్ని సంవత్సరాలు అవుతుంది. నేను కొన్ని సంవత్సరాల సీనియర్ వ్యక్తిని, ఇప్పుడు ఏఐసిసి చీఫ్గా పనిచేస్తున్నాను. అంతకుముందు రాజ్యసభ వ్యక్తిగా, ఒకప్పుడు లోక్సభ వ్యక్తిగా రకరకాలుగా పనిచేస్తూ వచ్చాను. ఎప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తూ వచ్చాను. కానీ ఒక కుల వివక్ష పేరుతో చూసి ఒక వ్యక్తి భారీ బహిరంగ సభలో ఒక దళిత వ్యక్తి మాట్లాడని చెప్పేసి ఆ బీజేపీకి సంబంధించినటువంటి శ్రీరామ్ సేన సంబంధించిన నాయకులు ఆ ఉత్తరాఖండ్లో నేను నిలబడే ప్రదేశంలో ఆవుమూత్రం చలి, లేకపోతే అక్కడ ఒక దళిత వ్యక్తి వచ్చి నువ్వు మాట్లాడని చెప్పేసి అక్కడ అంటరానితనాన్ని కావచ్చు, ఒక తక్కువ కులం అని చెప్పేసి నా పైన వెరైటీగా బిహేవ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఇక్కడ మల్లికార్జున ఖర్గే చెప్పారు. అదేవిధంగా విషయాన్ని బీజేపీ నడ్డా తీసుకొని, లేదు మా బీజేపీలో ఎక్కడా కూడా అంటరానితనం, అస్పృశ్యతను మేము ప్రోత్సహించాం, ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థలం పవిత్రను ఉల్లంఘించారు. సభాస్థలి శుద్ధి జరిగిన విషయాన్ని నిర్వాహకులు అంగీకరించారు. అక్కడో రాజకీయ సభ జరిగిందని సభా నిర్వాహకులు చేసిన కొన్ని
ఆ అభ్యంతరకర నినాదాలు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదని లక్ష్యంతోనే అక్కడ శుద్ధి చేసినట్లు ఆ కార్యక్రమం నిర్వాహకుల్లో ఒకరు తెలిపారట. ఘటనపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ గణేష్ గొడియాల్ మాట్లాడుతూ బీజేపీతో కలిసి శ్రీరామ్ సేన శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆరోపించారు. ఈ ఘటనను ఆర్జేడీ ఇతర పార్టీలు ఖండించాయి. ఈ దురదృష్టకర ఘటన ప్రధాని నరేంద్ర మోడీ ఖండించాలని కాంగ్రెస్ నేత సల్మాన్ సోజీ కోరారట. మాకేం సంబంధం లేదు, బీజేపీ శుద్ధి కార్యక్రమంలో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఖండించింది. ఘటన తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తోందని, ఇదొక విభజన వ్యూహమని ఉత్తరాఖండ్ ఆ బీజేపీ మంత్రి కాజాన్ దాస్ పేర్కొన్నారు. దళితులను తాము అవమానించలేదని, అది మొదటి నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నదని అన్నారట. నిజంగా ఒక ఓఐసీ చీఫ్ కావాలనే నాపై దళితులు అని చెప్పేసి అక్కడ శుద్ధి చేసిరని చెప్పేసి ఏఐసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్తే, ఇక్కడ బీజేపీ ఏం చెప్తున్నట్టే అది బీజేపీతో సంబంధం లేదు, వీళ్ళు కావాలని ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి మంత్రి కూడా చెప్తున్నట్ట అసలు మా సంబంధం లేదు, అది మేమేదో వీళ్ళు కొన్ని నినాదాలు వ్యాఖ్యలు చేసిరని చెప్పి మాత్రమే శుద్ధి చేసిరట, కానీ మాకు వాళ్ళతో సంబంధం, ఆ సేనతో మా బీజేపీకి అసలు సంబంధం లేదు, బీజేపీ అటువంటి ప్రోత్సహించదు, ఎప్పుడు ఇటువంటి ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆ బీజేపీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిరట.